ఈరోజు వెలుగుమట్ల బాధితుల పక్షాన న్యూ డెమోక్రసీ పార్టీ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడము నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటాలకు పుట్టినిల్లుగా తెలంగాణ ఉద్యమంలో కానీ పేద ప్రజల పక్షాన కానీ ఎన్నో పోరాటాలు చేసింది. ఇప్పుడు కూడా వెలుగుమట్ల చివరి బాధితునికి కూడా అన్యాయం జరగకుండా మీ వెన్నంటనే నిలిచి ఉంటుందని నేను నమ్ముతున్నా. నిజంగా ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల మీద ఇంత పీడన లేకుండే. కనీసము తెలంగాణ పేద ప్రజల తెరువు వస్తే ఏమవుతుందో మమ్మల్ని ఆంధ్రోలని ముద్ర వేసి ఒక దుష్ప్రచారం చేస్తారని భయపడ్డారు. అయితే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టిండ్రు. వాళ్ళది ఏమైనా ఎక్కడ ఖరీదైన భూములు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు చేరబెడితే కమిషన్లు వస్తాయి అనే ఆలోచనే తప్ప పేద ప్రజలకు న్యాయం చేయాలనేది లేదు. అసలు నేను అడుగుతున్నా, వినోబాబాయ్ గారు భూదాన ఉద్యమాన్ని మన తెలంగాణ గడ్డ భూదాన పోచంపల్లిలో మొదలుపెట్టి పేదలకు భూములు కావాలి, ఎందుకు తెలంగాణ సాయుధ పోరాటం భూమిని కొరకే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది, ఎంతో మంది పోరాడిండ్రు, వాళ్ళకి కావాల్సింది భూములే కదా అని భూదాన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఎంతో మంది దాతలు భూములు దానం చేసిండ్రు, లక్షల ఎకరాలు. అసలు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి భూదాన భూముల మీద హక్కు ఎక్కడిదని నేను అడుగుతున్నా. భూదాన్ బోర్డు డబ్బులు కట్టి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళను, ఇవాళ ఇల్లు కట్టుకున్న వాళ్ళను కూలగొట్టి మెడలు పెట్టి బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. ఈ పాపం ఈ ప్రభుత్వానికి తాకదా అని అడుగుతున్నా. అంటే నేను అనుకుంటున్నా, ఎవరికైనా కూడా అహంకారం పెరిగినా ఒక దుర్బుద్ధి పుడుతుంది. అంటే కాంగ్రెస్ పతనానికి వెలుగుమట్ల కూల్చివేతల పాపము ఆ దేవుడే దుర్బుద్ధి పుట్టించినట్టుంది. రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటానికి కారణం కూడా ఈ వెలుగుమట్ల విషయమే ముఖ్య పాత్ర పోషిస్తుందని నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. ఎందుకు మీరు పేదలకు భూములు ఇచ్చేది పోయి, పేదలను ఆదుకునేది పోయి, గత 12-13 సంవత్సరాల నుండి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి నీళ్లు లేకున్నా, కరెంటు లేకున్నా, డ్రైనేజీ లేకున్నా సొంతంగా అప్పు సప్పు చేసుకొని ఇల్లు కట్టుకుంటే రాత్రికి ఆ వీడియోలు చూస్తుంటే కళ్ళు చలించిపోతున్నాయి. ఎట్లా బుద్ధి పట్టింది ఆ ఇళ్ళను కూడగొట్టాలని. ఆ కూడగొట్టినప్పుడు వాళ్ళ లోపల మనోవేదన ఏ రకంగా ఉంటుంది, ఆ చిన్న పిల్లలు ఆ ఇళ్లలో నివసించే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు భయభ్రాంతులకు అయిందో. మరి ఇది ప్రభుత్వానికి ఇంతన్న సోయి లేకపోవడు నిజంగా మనము ఇది క్షమించరాని నేరము. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, మా తెలంగాణ సమాఖ్య సంఘాలు కావచ్చు, తెలంగాణ పేద ప్రజల పక్షాన నిలిచిన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఛానళ్ళు కావచ్చు, అందరూ కూడా మేము వెలుగుమట్ల బాధితుల పక్షాన నిలిచి చివరి వరకు కూడా మేము వెంట ఉంటామని మేము ఘంటాపథంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీ పోరాటం ఆపకండి. ఇంకా కూడా ప్రజా సంఘాలు, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కూడా మీకు అండగా నిలుస్తారు. ఇది మీకు ఎప్పటికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ, న్యాయం జరుగుతుందని కూడా తలుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.